రాజస్థాన్ రాయల్స్ జట్టులో గందరగోళ పరిస్థితులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. సంజు శాంసన్ ట్రేడింగ్ డీల్ వార్తలకు తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్ రాజీనామా హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ చీలిపోయినట్టు సమాచారం. సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజీని వీడడం దాదాపు ఖాయమైనట్లేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తనను ఫ్రాంచైజీ నుండి వదిలేయాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ కు సంజు కోరినట్లు తెలుస్తోంది. 2025 ఐపీఎల్ ముగిసిన తర్వాతే తన నిర్ణయాన్ని చెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ స్పందించలేదు. కానీ రాజస్థాన్ సోషల్ మీడియాలో తాజా పోస్ట్ మాత్రం ఇటీవల వైరల్ గా మారింది. ఆ జట్టు వికెట్ కీపింగ్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ ఫోటోను రాజస్థాన్ పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ పోస్టర్ పై కెప్టెన్ జురేల్ అని రాసి ఉంది. దీంతో ఆర్ఆర్ కు జురేల్ కెప్టెన్ గా ఎంపికయ్యాడని ఫ్యాన్స్ భావించారు. అయితే కెప్టెన్సీ రేసులో జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్ గా ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎంపికవడం ఖాయమని, కానీ ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలన్న దానిపై రాయల్స్ ఫ్రాంచైజీలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్రాంచైజీ 3 వర్గాలుగా విడిపోయి ముగ్గురికి సపోర్ట్ చేస్తున్నారు. గత సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. వరుస పరాజయాలతో 2025 ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మొదటి 4-5 మ్యాచ్లకు సంజు శాంసన్ అందుబాటులో లేకపోవడంతో రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. వైస్ కెప్టెన్ గా ఉన్న యశస్వి జైస్వాల్ ను కాదని రియాన్ పరాగ్ కి కెప్టెన్సీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ లో కొనసాగాలంటే తనకు కెప్టెన్సీ ఇవ్వాల్సిందేనని జైస్వాల్ చెప్పినట్లు కూడా తెలిసింది. అదే సమయంలో రియాన్ పరాగ్ కూడా జట్టును లీడ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ ఫ్రాంచైజీలో కొందరు చెబుతున్నారు. పైగా పరాగ్ కు కొందరి మద్దతు కూడా ప్రకటించారు. స్థానిక రాజస్థాన్ నేపథ్యం పరాగ్ కు కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ సంజు లేనప్పుడు అతని కెప్టెన్సీ పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు యువ ఆటగాడు జాతీయ జట్టులో సత్తా చాటుతున్న జైస్వాల్ వైపు ఫ్రాంచైజీలో కొందరు సపోర్ట్ గా నిలిచారు. ఇక సంజు శాంసన్ కు కూడా ఫ్రాంచైజీలో కొందరు మద్దతు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ సంజు జట్టును వీడకుంటే మాత్రం కెప్టెన్ గా అతన్నే కొనసాగిస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద రాజస్థాన్ కెప్టెన్సీ వ్యవహారం ట్రయాంగిల్ ఫైట్ గా మారింది. నిజం చెబితే తప్పేముంది?